కొంతమంది మాట్లాడారు. దాని మీద కూడా వెళ్లే ముందు ఒకసారి ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం అనే దాని మీద ఒకసారి సీనియర్గా పొలిటీషియన్గా మాజీ ఎమ్మెల్యేగా కూడా పనిచేసిన గఫూర్ గారు ఒపీనియన్ తీసుకుందాం. గఫూర్ గారు నమస్తే అండి. రాష్ట్ర కేబినెట్ ఇవాళ తీసుకున్న సోషల్ మీడియాలో జరుగుతున్న సోషల్ మీడియా ద్వారా కొంతమంది వ్యక్తులు చేస్తున్న అకృత్యాలు కానీ దాడులు కానీ వీటి మీద ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు అనే దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? వెంకటకృష్ణ గారు, సార్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక అరాచకమైనటువంటి ధోరణి గతంలో చూసాం. బూతులు తిడుతూ పోస్టింగ్లు పెట్టడం, ఎలాంటి ఆధారాలు లేకుండా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం, వ్యక్తిత్వ హననం చేయడం, దాని మీద ఒక రకమైనటువంటి ఒక రెగ్యులేటరీ యంత్రాంగం కావాలి అనేటువంటిది ఒక జనరల్ డిమాండ్గా ఆ రోజుల్లో వచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకున్నది. ఈ మధ్య అదేమి పెద్దగా లేదు, సద్దుమణిగింది. మరి ఇతను ఎవరో పుట్టుకొని వచ్చినాడు కొత్తతనం. మరి దీని మీదట చాలా హడావిడి గవర్నమెంట్ చేస్తూ ఉంది. నా పాయింట్ ఏంటంటే, టాస్క్ ఫోర్స్ పెడతారా లేకుంటే మెకానిజం ఏం పెడతారని చూడొచ్చు. అట్లాగే అవసరమైతే కేంద్రంతో మాట్లాడి వీటిని కంట్రోల్ చేయడానికి. ఎందుకంటే వ్యక్తిత్వ హననం ఎవరికి రైట్ లేదండి. వ్యక్తిత్వ తన యొక్క క్యారెక్టర్ను దెబ్బతీయడం కానీ ఎవరిదైనా ఎవరికి అధికారం. అయితే ఇప్పుడు వెరితెలలు వేస్తున్నటువంటి ఒక విమర్శ ఏంటంటే, ప్రభుత్వాన్ని విమర్శిస్తారా? ఏం ప్రభుత్వాన్ని విమర్శించకుండా ఏం చేయాలా? ఎవరన్నారా ప్రభుత్వాన్ని విమర్శించడం సార్? ఎవరన్నారు అలా అని ప్రభుత్వాన్ని విమర్శిస్తారా? అన్నారు. ప్రభుత్వాన్ని దాడి చేస్తారా అన్నారు. దాడి ఎవడు దాడి సార్? దాడి అంటే ఏమిటి? దాడి అంటే ఏంటి? దానికి నిర్వచనం ఏముంది? ఇప్పుడు కదా, ఆయుధాలు తీసుకొని గవర్నమెంట్ మీద పోవడలేదు కదా. గవర్నమెంట్ చేసేటువంటి తప్పులు కానీ, బలహీనతలు కానీ, లోపాలు కానీ, చట్టాలు కానీ, చర్యలు కానీ ఏదాన్నైనా విమర్శించడం ప్రజాస్వామ్య హక్కు. అవును. దానికి ఈ అరాచక ధోరణికి లింక్ చేసి ఎవరు మాకు వ్యతిరేకంగా మాట్లాడినా ఇది అరాచకమే అనేటువంటి ఆ నిర్వచనం తప్పు. అంటే గఫూర్ గారు ఒక క్లారిటీ కోసం అడుగుతున్నాను, ఏమనుకోవద్దు. అంటే దాడికి విమర్శ ప్రశ్నకి చాలా తేడా ఉంది. మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చాలా సీనియర్ పొలిటీషియన్, విమర్శించవచ్చు ప్రభుత్వాన్ని. మీరు చాలా సందర్భాల్లో నా చర్చలోనే చాలా విమర్శలు, చాలా ప్రశ్నలు చేశారు. దాడి అంటే పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులకి ఏం సంబంధం అండి? ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఫెయిల్ అయ్యాడు అనుకుందాం, లేదు ఉప ముఖ్యమంత్రిగా చెప్పిన హామీ నెరవేర్చలేదు అనుకుందాం. పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులను ఎందుకు తిట్టాలి? లోకేష్ గారి కుటుంబాన్ని ఎందుకు తిట్టాలి? చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని ఎందుకు తీసుకురావాలి సీన్లోకి? ఇది దాడి. ఇప్పుడు కుటుంబ సభ్యుల గురించి ఇంతకుముందే మాట్లాడినా. ఇంతకుముందు నేను చెప్పిన దాంట్లో వ్యక్తిత్వ హననం అనేటువంటిది, సంబంధం లేని వ్యక్తులను లాగడం అనేటువంటిది ఆ తప్పు. ఎవరు చేసిన తప్పే తప్పనిసరిగా తప్పనిసరిగా శిక్షార్హులే. కానీ ప్రభుత్వాన్ని విమర్శించిన ప్రతి ఒక్కరిని లాగకూడదు అని చెప్తున్నాను నేను. ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రజాస్వామ్య హక్కు. అయితే అరాచకంగా ఇప్పుడు మీకు గుర్తుంటే వెంకటకృష్ణ గారు, ఇప్పుడు విప్లవ సాహిత్యంలో విప్లవ కవుల వేదిక చూసాం మనం. దిగంబర కవుల వేదిక ఒకటి ఉండింది. అవును, గుర్తుందో లేదా మీకు? ఉంది. చెరబండ మన మామూలు కాదు వాళ్ళు. జ్వాలముఖి కానీ, చెరబండరాజు కానీ, నిఖిలేశ్వర్ కానీ మామూలు కాదు. అయితే వాళ్ళు వాడిన పద్ధతి తప్పు. వాళ్ళు ఆ రకంగా ఎంచుకోవడం తప్పు. అట్లని వాళ్ళు అంతా ఏదో అరాచకం, వీళ్ళు సమాజానికి వ్యతిరేకులు, చీడపురు. నిన్న ఒకతను చెప్తున్నాడు ఒక డిబేట్ లో, ప్రకాష్ రాజును ఉరిదీయాలా అని. ప్రకాష్ రాజును ఉరిదీయాలని డిమాండ్ పెట్టినోనికి ఏమర్థంతో ప్రపంచమేం కనపడ్డాలే వానికి. వాడు భజన్ రాయుడు, ప్రభుత్వాన్ని భజన చేయడమే కార్యక్రమంగా పెట్టుకునేవాడు. ప్రకాష్ రాజులో ఉండేటువంటి తప్పు లేదనుంటే విమర్శించండి, అభ్యంతరం లేదు. అట్లాగే ఈ ప్రశ్నరావు యొక్క అరాచక ధోరణి మీద చర్యలు తీసుకునే అభ్యంతరం లేదు. కానీ విమర్శ అనేది సహించము అనేది తప్పు అంటున్నాను. విమర్శ అనేది సహించము అని ఎవరైనా అంటే, అది రాజకీయ పార్టీ అయినా, ప్రభుత్వం అయినా, ఒక నాయకుడైనా, ఎవరైనా